ఉన్నది ఏది అంటే, నేను కలలో న్యూయార్క్ వెళ్ళాను. మన ఇంట్లోనే మనం పడుకున్నాం. కలలో నాకు నేను న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కినట్టు, న్యూయార్క్ వెళ్ళినట్టు నాకు న్యూయార్క్ అంతా కనపడింది. కలలో నేను రోడ్ల మీదంతా తిరిగాను కారులో. నా కారుకి యాక్సిడెంట్ అయింది. ఆ పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు, ఏదో జరిగింది. ఇదంతా నాకు కల. నేను లేచాను. నిద్ర లేచిన తర్వాత నేను నా గదిలోనే పడుకుని ఉన్నాను. నేను న్యూయార్క్ వెళ్ళలే, న్యూయార్క్ నా దగ్గరికి రాలే, నేను న్యూయార్క్ వెళ్ళలే. ఇప్పుడు నేను న్యూయార్క్ వెళ్ళానన్నది సత్యమా, నేను నా గదిలో పడుకున్నానన్నది సత్యమా? నేను న్యూయార్క్ వెళ్ళానన్నది నేను కళ్ళారా చూశాను. కళ్ళారా చూడటం కాదు, నేను ఫీల్ అయినాను. నేను రోడ్డు మీద కార్ డ్రైవ్ చేస్తున్నాను. నా కారుకు వాడు ఎవడో వచ్చి కొట్టాడు, నాకు ఇట్లా అన్నది కూడా నాకు తెలుసు. నాకు దెబ్బ తగిలింది, నా కారు అంతా నుగ్గుగా అయిపోయింది, పచ్చడి అయిపోయింది. పోలీసు వాళ్ళందరూ వచ్చారు, నేను కళ్ళతో చూశాను. మరి ఇదంతా మీరు అబద్ధం అంటే నేను ఎలా ఒప్పుకోవాలి? నిజం అంటే ఏదిరా చూపించరా నాకు? ఈ ప్రపంచం అంతా అలాంటిదిరా. నువ్వు లోకాలకు వెళ్ళడం, లోకాల నుంచి తిరిగి రావడం, మళ్ళీ జన్మలకు వెళ్ళడం, అసలు ఇదే అబద్ధం అంటే ఈ అబద్ధంలో మళ్ళీ ఇంకో అబద్ధాన్ని సృష్టిస్తున్నావు నువ్వు. ఈ పెట్టే అబద్ధం అని చెబుతుంది, ఇది పెట్టే నిజం. మీ దగ్గర ఉన్న పెట్టే అబద్ధం, అది మీ బుద్ధి పొందిన రూపం. ఇది వివర్తమై నీకు ఇలా కనపడింది. ఇక్కడ 5 భూతాలు ఉన్నాయి. గణాదులు చెప్పిన అణుశాస్త్ర సెల్ ఇది అదే. అణువులన్నీ కలిసినాయిగా. అణువుల సంయోగం వల్ల నీకు శరీరం కనపడుతోంది. అణువులు విభజించబడితే నీకు శరీరం లేదు. చూడండి, మన శరీరంలో కణాదులు చెప్పినటువంటి వైశేషికం అదే. సెల్ అంతా కూడా అదంతా మీకు చెప్పలేదు నేను, ఎందుకంటే చాలా టైం పడుతుంది చెప్పాలంటే, పైగా మీకు అర్థం కూడా కాకపోవచ్చు. సినిమాలో, సినిమా కాదు, మన టీవీలో పిక్సెల్స్ అని ఉంటాయి చూడండి. టీవీ చూస్తున్నప్పుడు ఒక్కోసారి మనం టీవీ సరిగా రాకపోతే చిన్న ఇంత స్క్వేర్లు వస్తాయి, బాక్సులు, అవన్నీ వస్తాయి కదా, వాటి పిక్సెల్స్ అంటారు. అవన్నీ కూడా ఒక చోట కేంద్రీకృతం అయితే అది చెట్టుగా కనపడుతోంది మీకు. ఒక చోట కేంద్రీకృతం అయినప్పుడు మనిషిగా కనపడుతోంది. అక్కడ మనుషుడు లేదు. దానికి ఆ సౌండ్ జోడిస్తే ఆ మనిషి మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది కదా. అట్లా మన శరీరంలో సెల్స్, అణువులు ఒక చోట కుప్పగా చేరితే ఆ అణువులు కిడ్నీ అవుతున్నాయి. ఒక చోట ఇంకో ఆకారంలో కుప్పగా చేరితే అది హార్ట్ అవుతోంది. ఇంకో చోట కుప్పగా చేరితే అది బ్రెయిన్ అవుతోంది. ఇవన్నిటి కలయిక అంటే అసెంబుల్ అయినాయి అన్నీ. మన టీవీలో పార్ట్స్ అన్నీ ఎట్లా అసెంబుల్ అయితే టీవీ కనపడుతుందో, అందులో కొన్ని పార్ట్స్ తీసేస్తే టీవీ పనిచేయటం లేదు. కరెంటు ప్రవేశించేటువంటి ఆ వే తీసేసామంటే టీవీ అసలు పనిచేయదు, అందులో అన్ని పార్ట్లు ఉన్నప్పటికీ. అట్లా మన శరీరం ఉంటే ఇది సత్యం అంటున్నావు. ఇది సత్యం అంటాం కాదు, ఇది నా భార్య, వీడు నా కొడుకు. ఏడి నీ కొడుకు? అందులో ఏ పార్ట్ నీది? ఇప్పుడు ఈ పెన్ను నాది అన్నాను. ఈ పెన్ నాకు ఇష్టమైతే నీకు ఇస్తాను, నాకు ఇష్టం కాకపోతే నేనే దాచిపెట్టుకుంటాను కదా. ఇది నాదైతే అట్లా నన్ను వదిలిపెట్టి పోతుందా? నా ఉంగరం ఒకసారి ఇట్లా అంటే పోయిందా, పోలేదా? ఇట్లా అనేటప్పటికి పోతుంటే కదా నేను ఇలా పట్టుకున్నానని చెప్పాను మీకు. అంటే ఇది నాది అయితే ఎందుకు నన్ను వదిలిపెట్టి పోయింది? ఇది నా భార్య, నా కొడుకు, నా ఇల్లు అయితే నన్ను వదిలిపెట్టి ఎందుకు పోతున్నారు? ఎవడు వాడు నా నుంచి వాడిని దూరంగా తీసుకుపోయేవాడు. వాడు తీసుకుపోయేటప్పుడు నాకు ఎదురుగా వచ్చి తీసుకుపోవాలి, కానీ నాకు చెప్ప పెట్టకుండా ఏ బాత్రూంలో పడితే లాక్కుపోతాడా? తప్పు కదా. కాబట్టి ఇది నాది కాదు. వాడు మన టీవీలు అవన్నీ కొనిచ్చినప్పుడే, మన వస్తువులు కొనుక్కున్నప్పుడే వారంటీ పీరియడ్ అని ఇస్తాడు కదా. వారంటీ, దీనికి 1 సంవత్సరం వారంటీ, దీనికి 3 ఏళ్ళు వారంటీ అంటే అది అన్ని సంవత్సరాలే ఉంటుంది. ఆ తర్వాత అది పోతుందని వాడే చెప్తున్నాడు. ఆ లోపల కింద పడితే పోవచ్చు కూడా. అట్లా పోతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ
దీన్ని నువ్వు నాది అంటున్నావురా జైమిని మహర్షి, దీనికో ధర్మం చెబుతున్నావు. ధర్మం ఉండొచ్చు, మొట్టమొదటి చెప్పాను, రైలు పట్టాల్లో ఒక పట్టా పోతే కూడా రైలు నడవదు. కానీ నువ్వు చెప్పినటువంటి ధర్మసూత్రాలు అన్నీ కూడా స్వప్నంలో ప్రయాణం చేసిన లాంటివి. అదే స్వప్న జగత్తులో ప్రయాణం చేసినట్టు చెప్పావు. లోకాలు ఉన్నాయి, లోకాలు పుణ్యం సంపాదించుకున్నాడమ్మా, చాలా పుణ్యం ఉంది ఒకడికి. వాడు దేవాలయాలు కట్టించాడు. ఈ మధ్యన ఎవరో ఒకడు ఓ పాపనై చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీ 4 తరాల కిందట ఒక మీ తాత ముత్తాత ఒక గుడి కట్టించాడు. ఆ గుడికి దీపారాధన ఇప్పుడు జరగటం. 4 తరాల కిందట కట్టిన వాడు గుడి ఇప్పుడు ఎట్లా దీపారాధనలు జరుగుతాయిరా? ఎందుకంటే ఒకవేళ వాడు ఏమన్నా ఇచ్చిపోయినా కూడా ఈ మధ్యలో ఉన్న జనం అంతా అది తినేసి ఉంటారు. ఆ దేవుడు చేసి పెట్టడం లేదు. వాడి డబ్బులు వాడు కాపాడుకోలేడు ఆ దేవుడు. అందుకని మీ ఇంటి పేరు గల వాళ్ళందరికీ ఆ పాపం చుట్టుకుంది. మీరు 2.5 లక్షలు ఖర్చు పెట్టి మంగళూరులో కనుక యజ్ఞం చేయిస్తే మీ కంటిన పాపం అంతా పోతుంది. ఈ పాప ఫలం ఏమిట్రా అంటే, మీరు ఏం పని చేసినా మీకు ఎక్కిరాదు. వీడు 5 లక్షలు సంపాదించుకున్నవాడు ఇప్పుడు 5 కోట్లు సంపాదించుకున్నవాడు అయినాడు. నాకు చెప్పినవాడు 5 లక్షల వాడు 5 కోట్లు సంపాదించుకుంటే వీడికి ఉన్నట్ట లేనట్ట. ఇంకా నీవేం చేసినా ఎక్కి రాదు అని వాడు చెబుతున్నాడంటే ఆలోచించండి. అంటే ఈ ప్రపంచమే మిథ్య అంటుంటే ఇది ఎందుకు మిథ్యో నీకు శంకర బాదరాయణ మహర్షి 555 సూత్రాల్లో ప్రతి సూత్రంలో నీకు విభజిస్తాడు ఇది మిథ్యరా. మెయిన్ ఏమిటంటే బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. జగత్తు ఎక్కడా కూడా సత్యం కావడానికి వీల్లేదు. సత్యంగా కనబడుతుంది. మీ లోపల ఈ పెట్టె సత్యంగా కనబడుతుంది. ఇది మాత్రం సత్యం కాదు. సత్యమైతే నాకు పెట్టె తెచ్చియండి రా. ఇవాళ నా కళ్ళతోడు పెట్టె పోయింది. ఒక్కడు ఇంతమంది ఉన్నారు, ఏం ఒక పెట్టె నాకు ఇవ్వలేదు, ఇన్ని తయారు చేసుకున్నారు కదా, ఇది కాకపోతే మీకు ఇంకో పెట్టె కూడా తయారు చేసే శక్తి ఉంది. ఒక్కడి తెచ్చియండి నాకు ఈ పెట్టెని. నేనంటే అంత మాత్రం ప్రేమ లేదా? మీరేమంటారంటే, అమ్మ కావాలంటే ఈ పెట్టె కొనిస్తాం మీకు, మా దగ్గర పెట్టె మాత్రం ఇవ్వం, కొనిస్తారట. ఎందుకంటే బజార్లో ఈశ్వరుడు రెడీగా చేసి పెట్టాడు. వాడి దగ్గరది డబ్బులతో ఇస్తే ఇచ్చేస్తాడు. మీ దగ్గర పెట్టే ఇవ్వరు. ఎందుకనంటే అది సత్యం కాదని మీకు తెలుసు. ఇది సత్యం కానప్పుడు ఇది ఎలా సత్యమైంది? సత్యమైతే ఈ వస్తువు ఉండాలి, ఇది ఉండటంలే. ఆలోచించండి. కాబట్టి ఈ ప్రపంచం అబద్ధం. నువ్వు అబద్ధానికి ఇంకేవో ఇవి చేసుకోండి అని చెప్తున్నావు. కాబట్టి నీ సూత్రం కరెక్ట్ కాదు, మా సూత్రం కరెక్టు. దానివల్ల ఏమవుతోందంటే జైమిని మహర్షి, అంధవిశ్వాసానికి నువ్వు చోటిస్తున్నావు, మూఢ విశ్వాసం. అందుకే ఇవంతా మూఢ విశ్వాసాలరా. ప్రజలు ఎంతమంది అంటారు, ఎందుకు సత్యం తెలియదు. అందుకని బ్రహ్మజ్ఞానం పొందితే నీ ధర్మం కూడా సరిగ్గా నిలబడుతుంది. బ్రహ్మజ్ఞానం కావాలి. నువ్వు చేస్తున్నటువంటి ప్రయాణం ఎక్కడ ప్రయాణం చేస్తున్నావు? నువ్వు ఆబ్జెక్ట్ మీద ప్రయాణం చేస్తున్నావు, నేను సబ్జెక్టు మీద మాట్లాడుతున్నాను. బాదరాయణ మహర్షి జైమిని మహర్షితో అంటున్నాడు ఈ మాట. ఏమిటంటే, నేల విడిచిన వాడు సాము చేయడానికి వీల్లేదు. సాము చేయాలంటే సాము గరిడీలు కుస్తీలు పట్టేవాడు ఉంటాడు కదా, ఒరే నేల మాత్రం తీసేయండి రా, నేను సాము చేస్తాను అన్నట్టు. ఎవడో నేల మీద కదా నుంచుని వాడు సాము చెయ్యాలి. నేల విడిచి సాము చేయడం అనే సామెత విన్నారా? విడిస్తే నువ్వు ప్రయాణం చెయ్యాలంటే ఏదో ఒకటి కావాలి. నేను ప్రయాణం చేయాలంటే, నేల మీద ప్రయాణం చేయాలంటే ఎద్దుబండి అన్నా కావాలి, సైకిల్ అన్నా కావాలి, స్కూటర్ అన్నా కావాలి, రిక్షా అన్నా కావాలి, ఆటో అన్నా కావాలి, రైలు అన్నా కావాలి, బస్సు అన్నా కావాలి. అంతేనా? నేను నీళ్ళల్లో ప్రయాణం చేయాలంటే నాకేదో పడవో ఓడో లేకపోతే పుట్టి కనీసం మనం ఇక్కడికి పెడతామే
పేపర్ మిల్లు వెళ్ళే దారిలో నీళ్ళ బుట్ట అరిగి అదన్నా కావాలి. ఆకాశంలో ప్రయాణం చేయాలంటే నాకు హెలికాప్టర్ అన్నా కావాలి, విమానం అన్నా కావాలి. నేను చంద్రమండలానికి వెళ్ళాలంటే నాకు ర్యాకెట్ కావాలి కదా. మరి నా మనస్సు అమెరికాకు పోవాలంటే నాకు కూడా ప్రయాణం చేయడానికి వాహనం కావాలి. నా మనస్సే ప్రయాణం చేసే వాహనం. మరి నా మనస్సులో ఎవరు వెళుతున్నారు? నేను వెళుతున్నాను. నా మనస్సు నా వాహనం, నేను వెళుతున్నాను. ఎందుకంటే మనస్సు అక్కడికి వెళ్ళిందని చెప్పే నా స్ఫురణ నాతో రావాలి. కాబట్టి నేను చెప్తున్న బ్రహ్మ జిజ్ఞాస ఏమిటంటే, బాదరాయణ మహర్షి అంటున్నాడు, ఇవి నా మాటలు కాదు, నేను అట్లా చెప్తున్నాను, మీరు నేను చెప్తున్నానని అమ్మగారు అంటున్నారా? నేను చెప్పడం లేదు, నాకు తెలియదు రాదు. నేను కూడా మీలాగే చదువుకుని నేర్చుకున్నాను. నేను కూడా గురువు దగ్గర కూర్చొని శుశ్రూష చేసి, గురుదేవా నాకేదన్నా చెప్పండి అని అడుక్కుని తెచ్చుకున్నా. నేను అడుక్కుని తెచ్చుకున్న భిక్షలో మీకు కూడా ఒక ముద్ద పెడుతున్నా. మీరు కూడా అడుక్కుని తెచ్చుకున్న దాంట్లో మీరు అడుక్కోవటం లేదండి, మీకు బాగా రాయల్గా వస్తున్నది. దీన్ని 10 మందికి పెట్టండి. నేను ఒక ముద్ద మీకు పెడితే ఒక్కొక్క మెతుకన్నా తలా కొంచెం పంచండి. నేను కూడా అడుక్కునే తెచ్చుకున్నాను. రానిచ్చేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో గురువు గారి దగ్గరికి వెళ్ళాలంటే చిన్నపిల్లలు నా తల్లుల్ని అసలు రానియ్యరు. నాకేమో చిన్నపిల్లలు 5 ఏళ్ళు 3 ఏళ్ళు 1 సంవత్సరం అంత పిల్లలు ఎక్కడ వదిలిపెట్టిపోతారు. పిల్లలు తీసుకొస్తే నువ్వు రావద్దని కోపడేస్తారు, ముందే తిడతారు మిగిలిన శిష్యులు. మీకు రంగనాథ్ ఎట్లా రావద్దు అని మీకు కోపడుతుంటాడో, నాకు కూడా అక్కడ చాలామంది ఉండేవాళ్ళు. మీరు రావకండి, మీ పిల్లల్ని తీసుకురావకండి అట్లాంటి వాడు. అందుకని నేను అడుక్కుని తెచ్చుకున్నాను, చాలా కష్టపడి తెచ్చుకున్నాను. హైదరాబాద్ పోయి అడుక్కొచ్చుకునేదాన్ని నేను. ఆ తెచ్చుకున్న భిక్ష మీకు కూడా పెడుతున్నాను. మీ భిక్షను మీరు హాయిగా అందరికీ పెట్టుకోండి, అందరూ పంచుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ప్రయాణం ఎప్పుడూ కూడా ఆబ్జెక్ట్లో ప్రయాణం మొదలు పెడితే నీకు అది డెస్టినీ దొరకదు. సబ్జెక్టు ప్రయాణం చేయాలి, నేను చెయ్యాలి. నేను అంటే నా మనస్సుతో పాటు వెళ్ళిన నేను. మీరందరూ మనస్సు అనేది వెళుతోంది నాకు, మనస్సు వాహనం. దానిలో నేను పోకపోతే మీరు చూడండి, మీరు ప్రయాణం చేస్తుంటే మీకు తెలుస్తుందో తెలియడం లేదా? మీ మనస్సు ఇంటికి వెళ్ళింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళింది అన్న స్ఫురణ ఉందా లేదా? ఆ మనస్సు సత్తు, అందులో వెళ్ళిన జ్ఞానం చిత్తు. కాబట్టి నీ నుంచి మొదలు పెట్టాలిరా నాయన. ధర్మశాస్త్రం ఎంత బోధించినా ఎదురుగా ఉన్న విషయాన్ని గురించి బోధిస్తోంది. నీ నుంచి నువ్వు బోధించుకో, అక్కడి నుంచి నీ స్ఫురణ దగ్గర నుంచి మొదలుపెట్టు, నీకు తెలుస్తుంది అని చెప్పాడు బాదరాయణ మహర్షి బ్రహ్మసూత్రాలని ప్రారంభిస్తూ. ఈ మిథ్యలో మిథ్య దైవాలు అంటే ఎట్లా అంటే, చిన్నపిల్లవాడికి మనం ఆకేసి అన్నం పెట్టి పప్పేసి కూరేసి కలిపి నెయ్యేసి కలిపి నీకు ముద్ద అని పెడుతున్నాం. ఇదంతా అబద్ధమే. ఇక్కడ ఆకు లేదు, అన్నం లేదు, పప్పు లేదు. ఒరే పప్పులో కాస్త ఉప్పు ఎక్కువైందిరా అంటే ఎట్లుంటుంది? ఇది పప్పే లేదు, ఇక్కడ కూర కాస్త కారంగా ఉందిరా అంటే ఎట్లా ఉంటుంది? ఇదే అబద్ధం. అబద్ధంలో ఇంకా అబద్ధాలు సృష్టించి వాడిని ఏడిపిస్తున్నావు. బాలగోపాఖ్యానం అదే, యోగ వాసిష్టం. మీరు ఏదన్నా చదువుకోండిరా, అన్నిటికీ బేస్ ఇది. ఉపనిషత్తులైనా బ్రహ్మసూత్రం, ఎందుకంటే మేము యోగ వాసిష్టం చదివాం, మేము వేదాంత పంచదశ చదివాం, అవన్నీ కూడా దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. బాలగోపాఖ్యానాన్ని అదే చెప్తోంది. 2 పుట్టే లేదట, ఒకడు కడుపునే పడలేదట. 2 పుట్టనే లేదు. రాజకుమారులు 3 ఉన్నారు, 2 పుట్టనే లేదు, ఒకడు కడుపునే పడలేదు. ఇంకా వాళ్ళు ఎవరు పుట్టినట్టు? అలాంటి కథ నువ్వు చెప్తున్నది అలాంటిదిరా నాయన. అందుకని ఎప్పుడు సబ్జెక్టును వదిలిపెడితే, నేల వదిలితే సాము చేయడానికి వీలు లేదు. నీ దగ్గర నుంచి నువ్వు మొదలుపెట్టు. నీకున్నవి, నా దగ్గర ఉన్నవి ఏమిటి అంటే, నా ప్రాణం, నా మనస్సు. నా దగ్గర 2 ఉన్నాయి.
బాదరాయణ మహర్షి మనకి చెప్తున్నటువంటి మొట్టమొదటి లెసను, నీ దగ్గర ఏమున్నాయి, నువ్వు ధర్మసూత్రాలు ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు బయట దాంతో డీల్ చేస్తున్నావు. ఇప్పుడు నిన్ను నువ్వు దాంట్లోకి దించుకో. నీ దగ్గరున్న వాటితో మొదలుపెట్టు. ల్యాబ్లోకి నువ్వెళ్ళు, నీ దగ్గరున్న పరికరాలు తీసుకో. నా దగ్గరున్న పరికరాలు ఏమేమి ఉన్నాయి? నా శరీరం ఉంది, నా దగ్గర ఉన్న మెటీరియల్ ఏమిటి? నా మనస్సు, నా ప్రాణం. ఈ రెండు మన దగ్గర ఉన్నాయా? ఈ రెండిటితో రేపు ఏం ఆట ఆడతామో ఆడిస్తాను. నేను ఆడించను, బాదరాయణ మహర్షి మనని ఆడిస్తాడు. అంటే మనకి చెప్తాడు, ఒరే నాయన ఇదిరా కథ, మీకు తెలియలేదురా, ఇప్పుడు తెలుసుకోండిరా, ఆ ధర్మశాస్త్రం వెంటబడి చావువాకండ్రా, వాడు మీరు సక్రమంగా ఉండాలన్నది నేర్పాడు, అది మీకు మోక్షం ఇవ్వదు, ఖచ్చితంగా మీకు మోక్షం ఇచ్చేది ఇది. అక్కడ మీకు 50%, 60%, 70% మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వస్తే 0 వస్తుంది, లేకపోతే 100 వస్తాయి. ఇది ఈ సబ్జెక్టు. ఇక్కడ వస్తే 0, మనకు అర్థం కాలేదు, 0. మోక్షానికి మన ఎవరిని ఆ సీటు మనకి ఇయ్యరు, ఆ కాలేజీకి మనం అసలు అప్లై చేయక్కర్లేదు, ఎందుకంటే 0 వచ్చింది. లేకపోతే 100కి 100 వచ్చాయి, నీ దారిలో నువ్వు కూర్చో, వాడు పిలిచి సీట్ ఇస్తాడు. 100 మార్క్స్ వచ్చిన వాడికి సీట్ ఇవ్వడా, కాలేజీ వాడు పిలుస్తాడు. జైమిని ధర్మసూత్రాల వాడికి మార్కులు తక్కువ వచ్చే అవకాశం, తక్కువ అంటే తక్కువ వస్తాయని అంటలే, 50 రావచ్చు, 60 రావచ్చు, 70 రావచ్చు, 80 రావచ్చు, 90 రావచ్చు, 99 రావచ్చు, 1గా. కాబట్టి 1 వచ్చిన వాడు ఎవడైనా ఆ సీటు వాడు తీసుకుంటాడు, 99 వాడికి ఇవ్వరు. అందుకని ధర్మశాస్త్రాలు వద్దని చెప్పట్లేదు నేను, మళ్ళీ అమ్మగారు ధర్మం వద్దన్నారని మీరు అట్లా ప్రచారం చేయబాకండి. రైలు పట్టాలు ఎప్పుడు 2 పట్టాలు ఉండాలి, ఒక్క పట్టా మీద ప్రయాణం చేయకూడదు. రైలు చేయదు, పడిపోతుంది. అందుకని ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ జ్ఞానం మోక్షశాస్త్రం లేకపోతే ఓల్డ్ టెస్టిమెంట్ ఎంత చదివినా మన న్యూ టెస్టిమెంట్ చదివే తీరాలి, అప్పుడే వాడికి హోలీ బైబిల్ వచ్చినట్టు. ఇప్పుడు ఈ క్రిస్టియన్ అని చెప్పుకుని రోడ్లలో అంతా తిరుగుతున్నారే, జీసస్ క్రైస్ట్ దేవుడు, క్రీస్తు ఏం చెప్పాడో చెప్పండి రా మీ న్యూ టెస్టిమెంట్లో అని అడగండి, వాడు ఏం చెప్పడు. అర్థమైందా? రేపు చెప్పుకుందాం. నీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏమని చెప్పాడు బాదరాయణ మహర్షి? నీ దగ్గర ప్రాణం ఉందా లేదా? ఎవడన్నా నాకు ప్రాణం లేదంటాడా? ప్రాణం ఉంది. ఇంకా నీకేముంది? మనస్సు ఉంది. ఈ రెండిటితో ఆట ఆడిస్తాడు నీ చేత కదా. ఆయన గవ్వరేస్తుంటాడు, మనం పావులు నడుపుకుంటూ ఉంటాం. రేపటి నుంచి ఆడుకుంటాం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్తో బ్రహ్మైవహమస్మి బ్రహ్మైవహమస్మి బ్రహ్మైవహమస్మి. పొరపాటు మాత్రం పడవాకండి, ఎక్కడా కూడా పొరపాటు పడద్దు.